హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జగన్మాత ప్రేరణ బాబా జన్మ వృత్తాంతం. అనంతకోటి బ్రహ్మాండ లోకాల కవతల అత్యంత అద్భుత సుందర సుమభరిత పరిమళ పరిసరాల మధ్య రత్నఖచిత సింహాసనంపై ఆదిపరాశక్తి అయిన జగన్మాత వర్ణించలేని సౌందర్యంతో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహేంద్రాది సకల దేవతలతో కొలువు తీరి ఉంది. తన సుందర కోమల కంఠంతో అత్యంత గంభీరంగా బ్రహ్మాది సకల దేవతలను నిర్దేశించి, ఓ దేవతామూర్తులారా, ఈనాడు మీ అందరినీ ఇక్కడికి ఒక ముఖ్యమైన దైవ కార్యాన్ని నిర్వర్తించటానికి చర్చించటానికి సమావేశపరచవలసి వచ్చింది. ఇప్పుడు భూలోకంలో అధర్మం ఎక్కువైపోయింది. జాతి మత కుల భేదాలు సమాజాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టిస్తున్నాయి. అవినీతికి అంతమే లేదు. మానవులలో మంచితనం కొంచెం కూడా కానరావటం లేదు. బలవంతుడిదే ఇష్టారాజ్యం. అతడు చేసే అధర్మమైన అవినీతి పనులతో సమాజం కుళ్ళిపోతుంది. సభ్య సమాజం తలదించుకునే విధంగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. ఇంతకంటే కృత త్రేత ద్వాపర యుగాలలోని రాక్షసులే ఎంతో ఉత్తములనిపిస్తున్నారు. ఇటువంటి అరాచక పరిస్థితిని అంతమొందించడానికి ఒక పరిపూర్ణ అవతారమూర్తి కావలసి ఉంది అని బ్రహ్మదేవుని వైపు చూస్తూ చిరునవ్వు నవ్వింది జగన్మాత. బ్రహ్మదేవుడు కొంతసేపు ఆలోచించి, మాత, నాకిది అసాధ్యం అంటూ అన్నాడు. నాకది తెలుసు అంటూ చిరుహాసంతో జగన్మాత చెప్పడం ఆరంభించింది. ఇటువంటి దుర్లభమైన కార్యం చేయటం ఒకరి వల్ల కాదు అంటూ శ్రీ మహావిష్ణువు వైపు చూసి మందహాసం చేసింది. విష్ణు జగన్మాతకు నమస్కరిస్తూ, మాత, ఇప్పటికే నీ ఆదేశానుసారం ఎన్నో అవతారాలనెత్తాను. భూమి భారం దించాను. ప్రజాక్షేమం కోసం, లోకహితం కోసం ఎన్నో కష్టాలను అనుభవించాను. అయినా నీవు ఆదేశిస్తే మరో అవతారం ఎత్తటానికి సిద్ధంగా ఉన్నాను. అయినా అది నా వల్ల సాధ్యమా అంటూ సందేహం వ్యక్తం చేశాడు. అది నిజమే అంటూ శంకరుడి వైపు తిరిగి జగన్మాత, శంకర, కొంతవరకు ఇది నీ వల్ల సాధ్యమవుతుంది, కానీ పూర్తిగా కాదు అంటూ ఆపింది జగన్మాత. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను మాత. ఇప్పటి వరకు నాకు పరిపూర్ణమైన అవతారం ఎత్తే అదృష్టం లభించలేదు. ఈ విధంగా అది లభ్యమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆజ్ఞాపించండి మాత, నేనేమి చేయాలో? జగన్మాతకు వినమ్రంగా నమస్కరిస్తూ అన్నాడు పరమశివుడు. జగన్మాత చిరుదర హాసంతో శంకరుని వైపు చూస్తూ, శంకర, ఈ భారం నీపై పెడుతున్నాను. మహావిష్ణువు 21 అవతారాలెత్తి ఇప్పటికే చాలా అలసిపోయాడు. అయితే ఈ నీ పరిపూర్ణ అవతారంతో బ్రహ్మ విష్ణులు తమ తమ అంశాలను నీలో ప్రవేశపెడతారు. అలా త్రిమూర్తి స్వరూపుడుగా నీవు భూలోకంలో అవతరించి జనులను దుష్టులను కాకుండా దుష్ట ఆలోచనలను నీ ప్రేమతో జయించి మానవాళికి ప్రీతిపాత్రుడవుతావు. ఆదర్శ పురుషుడవుతావు. సర్వజనులకు పూజనీయుడవుతావు. ఇంతవరకు ఏ అవతారం చేయలేని లోకోద్ధరణ, ప్రేమోద్ధరణ గావిస్తావు. ఈ అవతారం సాయిబాబా. ఇతడు గురువు, అంతేకాదు సద్గురువు. సమర్థ సద్గురు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సచ్చిదానందమూర్తి. ఇటువంటి పరిపూర్ణ అవతారం దాల్చవలసి రావడం నిజంగా నీ అదృష్టం. భోలా శంకరుడవు, భోలా సాయిబాబా అవుతావు అంటూ జగన్మాత శివుని వైపు ఆదరంగా చూస్తుంది. పరమేశ్వరుడు వినమ్రంగా చేతులు జోడిస్తాడు. జగన్మాత ఇచ్చిన అదృష్టానికి మురిసిపోతాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మహేంద్రాది సకల దేవతలకు తగు సూచనలు చేసి అంతర్ధానమవుతుంది ఆది పరాశక్తి జగన్మాత. అలా త్రిమూర్తి స్వరూపుడైన దత్తావతారం శ్రీ సాయిబాబాగా భూలోకంలో అవతరించడానికి మార్గం సుగమమైంది. అంతకుముందే జగన్మాత ఆదేశానుసారం బ్రహ్మ విష్ణు శివగణాలు వారు పోషించవలసిన పాత్రలకు అనుగుణంగా వారి వారి స్థానాలలో ఉద్భవించటానికి జగన్నాటక రంగం సిద్ధమైంది. భూమాత తనువంత పులకించిపోయింది. మధ్య భారతదేశంలోని పత్రి షిర్డీ గ్రామాలు ఆనంద పారవశ్యంతో మునిగిపోయాయి. అవతార పురుషుడి ఆవిర్భావానికి ముందు జరిగే సుందర సుమధుర ప్రకృతి దృశ్యాలు షిర్డీ పత్రి అంతటా కొల్లలు కొల్లలు. కైలాసం చేరిన పరమశివుడు తన అవతార తత్వాన్ని
పార్వతీదేవికి వివరించాడు. అయితే గౌరీమాత తను కూడా శివునితో పాటు భూలోకంలో అవతరిస్తానంటుంది. కానీ సాయితత్వాన్ని శివుడు పార్వతికి వివరించి ఆ ఆలోచన నుండి ఆమెను విరమింపజేస్తాడు. అయితే ఇప్పుడు మీరు ఎవరి గర్భాన ఉదయించబోతున్నారో తెలుసుకోవచ్చా? నవ్వుతూ అంటుంది పార్వతీమాత. ఒకసారి భూలోకం వైపు చూశాడు పరమశివుడు. అది పత్రి గ్రామం, కర్మభూమి అయిన పవిత్ర భారతదేశంలో ఒక కుగ్రామం. ప్రశాంత ఆహ్లాద వాతావరణంలో పచ్చపచ్చని చెట్టు చేమలతో, నదీ నదాలతో పవిత్రత ఉట్టిపడుతున్న సుందర గ్రామం. అటువంటి కుగ్రామంలో గంగా భవాజుడు, దేవగిరి అమ్మ పవిత్ర జీవితం గడుపుతున్న సద్బ్రాహ్మణ దంపతులు. పార్వతీ పరమేశ్వరులను మనసారా ఆరాధించి అతి సామాన్యమైన జీవితం గడుపుతున్న నిస్వార్థ శివభక్తులు. సంతాన భోగ్యానికి నోచుకోలేకపోవటం వారి దురదృష్టం. అటువంటి పుణ్య దంపతుల వైపు చూస్తూ, దేవి అర్థమైందా అంటూ పార్వతి వైపు నవ్వుతూ క్రీగంట చూశాడు పరమేశ్వరుడు. మాతకు అంతా అర్థమైంది. సంతోషం, శుభమస్తు అంటూ చిరునవ్వు నవ్వింది. ఆ రోజే ఒంటరిగా ఉన్న దేవగిరి అమ్మకు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ఆమెకు సంతానాన్ని అనుగ్రహిస్తూ 3వ గర్భంలో తాను అవతరిస్తానని దేవగిరి అమ్మకు వరమిస్తాడు పరమశివుడు. అయితే ఇక్కడ దుష్టులను కాకుండా దుష్ట తలంపులను అంతమొందించడానికి సాయిబాబా అవతరించాడని మనం గ్రహించాలి. యుగ ధర్మాన్ని బట్టి ఆ రోజు రానే వచ్చింది. ఉదయ సంధ్య వేళ కాలభానుని లేలేత కిరణాలు ప్రకృతిని పరవశింపజేస్తున్నాయి. ఆకాశంలో ముక్కోటి దేవతలు ఆనంద తాండవం చేస్తున్నారు. సన్నాయి రాగాలతో ఆ ప్రాంతమంతా సకల దేవతల భక్తి భజనలతో నృత్యం చేస్తోంది. నిండు చూలాలు దేవగిరి అమ్మ అమ్మా అంటూ గావుకేక పెట్టింది. అంతే, అవతారమూర్తి ఉదయ సంధ్య వేళ దేవగిరి అమ్మ గర్భాన 3వ సంతానంగా ఉదయించాడు. భూమాత అవతారమూర్తి స్పర్శతో పులకరించింది. సకల దేవతలు అవతార పురుషునికి నీరాజనం అర్పించారు. ఆకాశం నుంచి పూల వర్షం కురిపించారు. ఆ విధంగా తనకు జన్మించిన పురాణ పురుషుని ఆనందంగా హృదయానికి హత్తుకుంది దేవగిరి అమ్మ. మానవ చరిత్రలో మరో మహత్తర ఘట్టానికి అంకురార్పణ జరిగింది. విలాసంగా చిరునవ్వులు చిందిస్తున్న అవతార పురుషుడైన ఆ పసిబాలను చూసి దేవగిరి అమ్మ తన ప్రసవ వేదనంతా మరిచిపోయింది. సాక్షాత్తు పరమశివుడు తనకు పుత్రుడిగా జన్మించినందుకు తన అదృష్టానికి మురిసిపోయింది. తన జన్మ చరితార్థమైనట్లు ఆనందించింది. కానీ విధి విచిత్రం, గంగా భవాజుడికి పరమశివుడు పుత్రునిగా జన్మించినందుకు ఏమాత్రం సంతోషంగా లేదు. ఈ విధంగా బాలునికి కాకుండా పరమశివుడి నిజస్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడాలన్నదే అతని జీవిత లక్ష్యం. ఎవరి పిచ్చి వారికి ఆనందం. అందుకే పరమశివుని దర్శనం కోసం తపస్సు చేయాలని అతను నిర్ణయించుకుంటాడు. ఆ పసిబాలుని అలా వదిలిపెట్టి నిర్జన ప్రదేశాలకు బయలుదేరుతాడు గంగా భవాజుడు. భర్తతో పాటు ఆ బాలుని ఎత్తుకొని అరణ్యాలకు బయలుదేరుతుంది దేవగిరి అమ్మ. భయంకర కీకారణ్యాల గుండా వాళ్ళు సాగిపోయారు. కొన్ని రోజుల తరువాత పతివ్రత అయిన దేవగిరి అమ్మ భర్త ఆజ్ఞలకు ఎదురు చెప్పలేక పాలుగారుతున్న ఆ పసిబాలుని ఆ నిర్జన ప్రదేశంలో, ఆ భయంకర కీకారణ్యంలో ఒక చెట్టు కింద వదిలిపెట్టి పరమశివుడిపై భారం వేసి గుండె రాయి చేసుకుని ప్రసన్న హృదయంతో విడువలేక భర్తతో సాగిపోసాగింది మహారణ్యంలోకి. అయితే జగన్నాటక సూత్రధారి ఆదేశానుసారంగా సరిగ్గా అదే సమయంలో రోషన్ షా అనే ఫకీరు ఆయన భార్య అక్కడికి వచ్చి దేదీప్యమానంగా వెలిగిపోతూ ముద్దులు మూటగడుతున్న ఆ పసిబాలుని చూస్తారు. సంతానం లేని తమకు అల్లాయే ఈ విధంగా అనుగ్రహించాడని మురిసిపోతారు. ఆనందంలో ఆ పసివాణిని అక్కున చేర్చుకొని ముద్దుల వర్షం కురిపిస్తారు. తమతో పాటు ఆ పసిబాలుని తీసుకువెళతారు. ఇదంతా దగ్గరలోనే ఉండి చూస్తున్న దేవగిరి అమ్మ పరమశివుని అద్భుత లీలలకు ఆశ్చర్యపడుతుంది. లేకుంటే ఆ భయంకర కీకారణ్యంలో ఈ అద్భుతం జరగటం ఏమిటి? మనసులోనే ఆ ఫకీరు దంపతులకు నమస్కారం చేసుకుంది. పరమేశ్వరుని మనసారా ధ్యానించుకుంది. రోషన్ షా దంపతులు కనుమరుగయ్యే వరకు ఆ బాలిని వంక అలా చూస్తూ ఉండిపోయింది. మాత ఆ దేవగిరి అమ్మ. రోషన్ షా దంపతులు నిజంగా చాలా అదృష్టవంతులు. వ్రేపల్లలో శ్రీకృష్ణుని పెంచిన నంద యశోదలు
ఎంత పుణ్యాత్ములో రోషన్ షా దంపతులు కూడా అంతటి పుణ్యాత్ములే అని చెప్పవచ్చు. ఆ బాలుని ముద్దు మురిపాలతో 4 సంవత్సరాలు అలవోకగా గడిచిపోయాయి. కానీ విధి బలీయమైనది. అకస్మాత్తుగా అంతు తెలియని వ్యాధితో రోషన్ షా మరణిస్తాడు. దానితో ఆ బాలుని పెంచే భారమంతా అతని భార్యపై పడుతుంది. ఆ పసిబాలుడు ఆ తల్లికి అనేక సమస్యలు సృష్టిస్తాడు. 4 సంవత్సరాల ఆ బాలుడు కాసేపు అల్లాయని, మరి కాసేపు రామకృష్ణ అని బిగ్గరగా స్మరిస్తూ ఉండేవాడు. ఆ వింత పోకడలకు ఆ ఊరిలోని 2 మతాల వారు ఫకీరు భార్యకు ఫిర్యాదు చేసేవారు. కానీ ఆమె అంతా అల్లాపై భారం వేసి రోజులు వెళ్ళదీయసాగింది. చివరకు ఈ గొడవలు భరించలేక ఆ ఊరికి దగ్గరలో ఉన్న వెంగూసాదాస్ అనే ఒక సాధువుకి ఈ బాలుని అప్పగించాలని నిర్ణయించుకుంటుంది. పంచభూతాధినేత బాబా. ఒకసారి షిర్డీలో భయంకరమైన మేఘ గర్జనలతో, విద్యుల్లత మెరుపులతో, మంచు గడ్డలతో భయంకరమైన వర్షం కురవసాగింది. షిర్డీ వాసులంతా భయంతో మసీదులో తలదాచుకున్నారు. ఆ పెనువర్షానికి గజగజ వణికిపోయారు. ఈ ఉపద్రవం నుంచి తమని షిర్డీని కాపాడమని బాబాతో మొరపెట్టుకున్నారు. భక్తుల భయాలకు బాబా కరిగిపోయారు. అంతే, ఆకాశం వైపు తిరిగి బిగ్గరగా కేకలు వేయసాగారు. ఆ కేకలకు మసీదు అదిరిపోయింది. భక్తులు బెంబేలెత్తారు. ప్రకృతి గడగడలాడిపోయింది. తక్షణం వర్షం ఆగిపోయింది. గాలి వీచటం పూర్తిగా తగ్గింది. ఆకాశం నిర్మలమై చంద్రుడు చుక్కలు కనబడసాగాయి. క్షణాలలో ప్రకృతి అంతా ప్రశాంతమైంది. అసలేమీ జరగనట్లు నటించసాగింది. అది చూసి బాబా చిరునవ్వు నవ్వారు. అంతటి భయంకరమైన ప్రకృతి బీభత్సం నుండి తమను రక్షించినందుకు బాబాకు పాదాభివందనాలు సమర్పించుకున్నారు షిర్డీ గ్రామ ప్రజలు. అలాగే మరొకసారి మధ్యాహ్న సమయంలో ధునిలో నుంచి నువ్వెత్తుల మంటలు చెలరేగసాగాయి. ప్రచండ అగ్నిజ్వాలలు మసీదు పైకప్పును అంటుకున్నాయి. ఇక మసీదు దహనమైపోతుందని అంతా భయపడసాగారు. అయితే బాబా ఏమాత్రం చలించలేదు. అగ్నిజ్వాలల వైపు కోపంగా చూస్తూ ధుని దగ్గర స్తంభం పైన సటకాతో ఒక దెబ్బ వేస్తూ వెనక్కు వెళ్ళు, శాంతించు శాంతించు అని బిగ్గరగా అరవసాగారు. అంతే, మంత్రం వేసినట్లు అగ్నిదేవుడు ఆరిపోయాడు. మసీదంతటా మంచు కురవటం ప్రారంభించింది. ఆ విధంగా బాబా పంచభూతాలపై తన ఆధిక్యాన్ని నిరూపించారు. అందుకే పంచభూతాలను శాసించగలిగారు. బాబాతో భక్తుల వింత అనుభవాలు. నానా సాహెబ్ నిమోంకర్ న్యాయాధీశుడు. అతను, అతని భార్య సాయి భక్తులు. ఇతడు శ్యామకు పెదనాన్న వరుస అవుతాడు. నిమోంకర్ దంపతులు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి కాకడా హారతికి పూజకు మసీదుకు చావడికి నిత్యం వెళ్ళేవారు. ఎప్పుడూ భక్తి ప్రపత్తులతో బాబా చెంతనే ఉంటూ సేవ చేసేవారు. ఒకరోజు వారి కుమారుడు అస్వస్థత ఉండటం వలన నిమోంకర్ భార్య బేలాపూర్ వెళ్లాల్సి వచ్చింది. అయితే నిమోంకర్ ఆమెను మర్నాడే రమ్మని ఆదేశిస్తాడు. అయితే వారి దేవుడు సాయి కనుక అనుమతి కోసం సాయి వద్దకు వెళ్లారు ఆ దంపతులు. అప్పుడు సమస్త భక్త జన సందోహం ఎదుట సమయమోచితంగా ఆమెతో త్వరగా వెళ్ళు, అక్కడ అందరిని పరామర్శించి 4 రోజులుండి మరలా షిర్డీరా అంటారు. అప్పటి వరకు విచలిత మనస్కురాలుగా ఉన్న ఆమె మనసు బాబా మాటలతో శాంతిస్తుంది. నిమోంకర్ కూడా బాబా మాటల భావార్థం ఎరిగి ఎంతో తృప్తి చెందుతాడు. మూలే శాస్త్రి సద్బ్రాహ్మణుడు, మహాపండితుడు, అనేక శాస్త్రములను ఉపాసన పట్టినవాడు. షిర్డీలో ఉన్న శ్రీమంతుడైన బాపు సాహెబ్ పూటాని కలుసుకొని వెంటనే తిరిగి వెళ్ళాలనుకుంటాడు. అయితే భూటేను కలిసి మాట్లాడి అతని సలహాపై సాయిబాబాను కలుద్దామని మసీదుకి వెళ్తాడు మూలే శాస్త్రి. సాయి దర్శనం చేసుకుంటాడు. సాయి ఎడల నిర్లిప్తంగా ఉంటాడు. కానీ అక్కడ భక్తులతో తాదాత్మ్యం చెందుతున్న సాయిబాబా హస్తరేఖలు పరిశీలించడానికి విఫలయత్నం చేస్తాడు. మళ్ళీ హారతికి మసీదుకు రమ్మని జోగ్ అడిగినప్పుడు సాయంత్రం తిరిగి సాయి దర్శనం చేసుకుంటానని వెళ్ళిపోతాడు. సాయంత్రం హారతి సమయంలో బాబా బూటీతో ఆ కొత్త బ్రాహ్మణుడి వద్ద నుంచి దక్షిణ తెమ్మంటాడు. నేను పవిత్ర అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడు కావచ్చు, కానీ నా గురువు కాదు కదా, నేనెందుకు దక్షిణ ఇవ్వాలి అంటాడు శాస్త్రి. అయితే భూటీ బలవంతం మీద మసీదుకు బయలుదేరతాడు. కానీ అప్పటికే మడిలో ఉన్న తాను ఆ పవిత్ర మసీదు లోపలకు
వెళ్ళటం భావ్యం కాదని బయటే ఉండిపోతాడు. బూటే ఎంత ప్రార్థించినా సమ్మతించడు. ఎందుకో అనుకోకుండా మసీదులోకి తొంగి చూసిన మూలే శాస్త్రికి బాబా స్థానంలో ఎక్కడో సమాధి చెందిన బ్రాహ్మీభూతుడైన తన గురువు గోలక్నాథ్ కనిపించడం చూసి నిర్ఘాంతపోతాడు. సంభ్రమంతో అతనికి నోట మాట రాలేదు. ఒళ్ళంతా జలధరించింది. మౌనంగా కాషాయ వస్త్రాలతో ఉన్న తన గురువు గోలక్ స్వామిని చూసి మసీదులోకి పరిగెత్తుకొని వెళ్ళి ఆయన పాదాలను ఆలింగనం చేసుకుంటాడు. ఆ క్షణంలో అతనిలోని అజ్ఞానం, అహంకారం పటాపంచలైంది. బాబా పట్ల ప్రీతి ఏర్పడింది. బాబా శిరస్సుపై పూలు చల్లి పాదాలపై తన తలనుంచాడు. మడిలో ఉన్న మాట ఎవరినీ తాకకూడదన్న విషయం మర్చిపోయి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. తను తిరిగి లేచి కళ్ళు తెరవగా గోలక్నాథ్ స్థానంలో బాబా కనపడతారు. అంతేకాదు, సాయి నవ్వుతూ తనను దక్షిణను అడుగుతుండడం కనిపించింది. ఆనందాశ్రువులతో భక్తి పారవశ్యంతో తిరిగి బాబా చరణాలపై శిరస్సు వంచి నమస్కరించి తన దగ్గరున్న మొత్తాన్ని సంతోషంతో దక్షిణగా సమర్పిస్తాడు. అంతేకాదు, నాకు సద్గురువు లభించాడు అని బిగ్గరగా కేకలేస్తాడు. ఇదే సాయి మహారాజు లీల. ఒకసారి ఒక మామల తాదారు తన మిత్రుడైన డాక్టర్ని వెంట తీసుకొని సాయి దర్శనానికి షిర్డీ వెళ్తాడు. కానీ రామభక్తుడైన ఆ డాక్టర్ ముసల్మాను అయిన సాయికి నమస్కారం చేయనని అంటాడు. అయితే సాయి మహారాజు ఆ డాక్టర్కు రాముడిగా కనబడి ఆశీర్వదిస్తారు. అది చూసి డాక్టర్ విస్మితుడై, మీరు ముసల్మాను కాదు, యోగ సంపన్నుడైన అవతారమూర్తి, సాక్షాత్తు సాయి రాముడు అని అంటాడు. కానీ రెండవ రోజు సాయినాథుడను గ్రహిస్తే తప్ప మసీదులోకి అడుగు పెట్టనని ఉపవాస వ్రతం మొదలు పెడతాడు. కానీ 4వ రోజు అకస్మాత్తుగా అతని స్నేహితుడు రాగా అనుకోకుండా అతనితో కలిసి సాయి దర్శనం చేసుకుంటాడు. బాబా అప్పుడు అతనితో, ఏం డాక్టర్, ఎవరైనా నిన్ను రమ్మని పిలిచారా? ఎందుకు వచ్చావో చెప్పు అంటాడు నవ్వుతూ. సాయి లీలలో అర్థం చేసుకున్న ఆ డాక్టర్ తన ఊరికి వెళ్ళిన 15 రోజుల వరకు కూడా ఆ సంపూర్ణానంద స్థితిని అనుభవించగలిగాడు.